చాలా వేడిగా అయితే ఉంది, కాలిపోతుంది. చాలా బాగుందండి టేస్ట్. మనం ఇంటి దగ్గర ఎలా అనుకుంటామో సేమ్ అలాగే వచ్చింది, అద్దరిపోయింది అంతే బిర్యానీ అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను మీకు కేకేఆర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, గత 5 రోజుల బట్టి నుంచి లోడింగ్ పాయింట్లో ఉండిపోయాం కదా. ఈ లోడింగ్ పాయింట్లో ఉండిపోవడం వల్ల మాకైతే నచ్చిన కూరలో వండుకోవడానికి అయితే కుదిరేది కాదు. ఎందుకంటే కూరగాయలు వండుకునే వాళ్ళం. మా ఊడు 5 రోజుల బట్టి నుంచి మటన్ అంటే రోజు వెళ్ళి రావడం తప్ప ఉండట్లేదు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే 6:30కి మనోడు ఇంకా ఏదైతే అవుతుందని వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి తంగి మార్కెట్లో మాత్రం మటన్ అయితే ఫ్రెష్గా వేస్తున్నారని అయితే మా ఊడు కొట్టించుకున్నాడు అనమాట. అలాగే ఈ రోజు మొత్తం అన్ని కూడా మీకు చూపిస్తాం. కర్రీ ఎలా వండుకోవాలి, బిర్యానీ ఎలా చేయాలన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా చెప్తాం. దయచేసి మీరందరూ కూడా నాకు సహకరిస్తారని, సపోర్ట్ చేస్తారని మరి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రతి వీడియో కూడా ఎంతో ఇష్టపడి చూస్తున్నారు. నాకు చాలా మంది కూడా ఇష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబర్స్. అలాగే మీ అందరి సపోర్ట్తో నేను ఇక్కడ వరకు వచ్చాను. తర్వాత ఇక్కడ నుండి లారీ కంటెంట్ రన్నింగ్ లో వీడియో పెడదాం అనుకున్నాను, కానీ బై లక్ ఇక్కడ లోడింగ్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు పెట్టిన వీడియోలు కూడా సపోర్ట్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూడడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ మనకు లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మా సొంత బామ్మర్ది అయితే ఇక్కడ లేరు, ఆడ డ్యూటీ దిగిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఈడు కూడా నాకు బామ్మర్ది వర్క్స్ అవుతాడు అనమాట, నా పక్కన ఉన్న అబ్బాయి కూడా. కాబట్టి బావ అంటాడు. మీరు ఎవరన్నా సరే తప్పుగా అర్థం చేసుకోకండి, మీ బామ్మర్ది అబ్బాయి నన్ను అడుగుతారు కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను. బామ్మర్ది వరుస కాబట్టి బావ నాకు అయితే చాలా కోరుకుంటాడు. మేము మటన్ బిర్యానీ అయితే చేస్తానని మా వాడు అనడం వల్ల తెప్పించాను అనమాట మటన్. అయితే గత 5 రోజుల బట్టి నుంచి మటన్ కోసం తిరిగి ఇంక ఈ రోజు మా వాడు డెసిషన్ తీసుకున్నాడు. పొద్దుట 6:30 కల్లా లేచి పంగిడి అయితే జాగ్రత్త నుంచి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ మటన్ అయితే ఫ్రెష్ గా కొట్టారంట. మటన్ మనకు ఒక 1/2 కిలో అయితే తేవడం జరిగింది. తర్వాత మటన్ బిర్యానీ అంటే, బిర్యానీలో మటన్ అయితే వేయం, సపరేట్ గా మటన్ కర్రీని బిర్యానీ సపరేట్ గా అయితే ఉంటానని అయితే చెప్పాడు. అంటే మనకు వండ రాదు కానీ తినవచ్చు. అయితే నీ ఇష్టం, నువ్వు వండి ఒప్పుకుంటే తెచ్చుకొని అయితే అన్నాను. తర్వాత ఇక్కడ మనకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. కట్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం, ఇంకా అవన్నీ ఎందుకు చెత్త అంతా అది అంతా పక్కన పెట్టేసి కట్ చేసేసి అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత అయితే మనం పక్కన పెట్టుకుని ఒక వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మటన్ ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్నాం. అలాగే ఆనియన్స్ ఎక్కువ కోసుకోవడానికి మన దగ్గర ప్లేట్స్ అయితే అవైలబుల్ గా లేవు. దాని గురించి అయితే ప్లేట్ లో కట్ చేసుకున్నాను, గిన్నె వేసుకున్నాం. ఆనియన్స్, అలాగే మిర్చి, టమాటా, క్యారెట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బయట తీసుకోవచ్చు, కానీ అదే అంతగా ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది వీడియోలో చెప్తున్నారు. తర్వాత ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని చెప్పడం వల్ల కొద్దిగా అల్లంనే కొంచెం వెల్లుల్లిపాయ అయితే మనం ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసులతో ఇది వేసుకొని అయితే జాగ్రత్త అయితే మనం దంచుకోవడం అయితే జరిగింది. సొంతంగా మనం ఏదైనా సరే సొంతంగా తయారు చేసుకోవడం జరుగుతుంది. బయట ఏం మసాలాలు ఏం తీసుకోలేదండి. తర్వాత ఎండాకాలం కదా, వేసవకాలంలో అన్ని మసాలాలు వాడేయడం వల్ల మనకి ఆరోగ్యం పాడైపోవడం తప్ప ఏముండదు. దాని గురించి అయితే లైట్ గా మసాలా అది వేసుకొని ఈ రోజు మీకు ఈ కర్రీ అలాగే బిర్యానీ అయితే వండడం జరిగింది. ఇవన్నీ మీకు చూపిస్తాను. అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూడడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరందరూ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తారని అయితే మరి ఆశిస్తున్నాను. తర్వాత మా బామ్మర్ది కూడా చాలా బాగా ఉంటాడు వంటలో, ఆడి గురించి కూడా మీరు వీడియో అయితే చూడండి. కొంచెం కామెడీ పర్సన్, కామెడీ కూడా చేస్తుంటాడు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇవి పౌడర్లు అండి, బిర్యానీ పౌడరు అలాగే మటన్ మసాలా. అంటే పౌడర్లు కదా తీసుకున్నాం, సొంతంగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీ పౌడరు, మటన్ మసాలా పౌడర్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. వెలిగించుకున్న తర్వాత కొద్దిగా దాకా పెట్టుకున్న తర్వాత కొద్దిగా దాకా వీటెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని ముందుగా మనం ఏం చేస్తున్నాం అంటే కొద్దిగా జీడిపప్పు ఉంది ఫ్రెండ్స్, అది కొద్దిగా ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. పెట్టుకున్నాం ఫ్రెండ్స్. లైట్గా అటు ఇటు తిప్పుకుంటే లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రోస్ట్ చేసుకొని ముందుగా మనం పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్. అది తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తెచ్చుకున్న బిర్యానీ సామాన్లు అయితే ఏవైతే ఉన్నాయో, ఆకు, చెక్క, యాలక్కాయలు, లవంగాలు అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇప్పుడు వేయించుకోవాలి ఫ్రెండ్స్. కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవన్నీ కర్రీలోకి అవి ఇవి కలిపే కోసం ఫ్రెండ్స్ లైట్గా కొన్ని వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మనం కోసి పెట్టుకున్న కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కోసి పెట్టుకున్న క్యారెట్ కూడా కొద్దిగా వేసుకుని అటు ఇటు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. తిన్నాను కాయి లేకపోతే బిర్యానీ లేడానిక? నేను తిన్నాను బా. మొత్తం నువ్వే తినేసిలా ఉన్నావు, అంటే వంట చేయడానికి స్టామినా రావాలి కదా. సరే బాబు, మాకు చాలా డబ్బు అయిపోతుంది వల్ల.
ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టుకుంటే కొద్దిగా 5 నిమిషాలు కొద్దిగా మగ్గుతాయి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత దానికి సరిపడగా వాటర్, కొద్దిగా సాల్ట్, బిర్యానీ మసాలా అన్ని వేసుకొని కొద్దిగా మూత పెట్టుకుని వాటర్ మరిగిన తర్వాత మనం డాల్డా కలిపి పెట్టుకున్న రైస్ వేసుకుంటాం ఫ్రెండ్స్. వేసుకొని ఒక 10 నిమిషాల్లో అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం మా వృత్తి ఇదే కాబట్టి ఇదే చేసుకుంటాం ఫ్రెండ్స్. మాకు వేరే ఆప్షన్ లేక. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు ఫ్రెండ్స్, చదువు లేని వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తాము అని మీరు కూడా చూసి సపోర్ట్ చేయాలని, షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కర్రీ ఎలా ఉండాలో అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు వేసుకున్నది మనం గ్లాసున్నర బియ్యం వేసుకున్నాం ఫ్రెండ్స్. దానికి తగ్గట్టుగా మనం వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదే లోటాతో ఒక 2 లోటాలు వేసుకుని ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫుల్ గా మరిగిన తర్వాత టేస్ట్ కూడా చూసుకున్నాం. టేస్ట్ అయితే సరిపోయింది. ఇప్పుడు మనం డాల్డా కలిపి పెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మంట మూత పెట్టుకున్న తర్వాత మంట కొద్దిగా స్లోగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుంటే కొద్దిగా మన కింద అడిగట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మంట ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కింద దాగ మాడిపోయే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మూత పెట్టుకున్నాం. 10 నిమిషాల తర్వాత తీస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ రెడీ అయిపోయింది. ముందుగా వేయించుకున్న జీడిపప్పు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వేసుకుని తర్వాత మనం కడిగి కోసి పెట్టుకున్న కొత్తిమీర కూడా లైట్గా అక్కడక్కడ వేసుకున్నాం ఫ్రెండ్స్. బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మటన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రిపేర్ చేసుకున్నప్పుడు ముందుగా స్టవ్ వేసుకుని దాకా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అది వీటెక్కిన తర్వాత మనం దానికి మటన్ తగినంత ఆయిల్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా అంటే మాకు స్పూన్లు గట్ట ఉండగా బాటిల్తో ఎంత అయితే అంత పంపేసుకుంటాం ఫ్రెండ్స్. దానివల్ల మాకైతే వారానికి ఒక ప్యాకెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వారానికి అయిపోతే 2 రోజులు అయిపోతే చెప్పలేం ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న మిర్చి, అలాగైతే టమాటా, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ మరిగిన తర్వాత అయితే మనం మటన్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను అయితే ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మరిగిపోయిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటాం ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అది కొద్దిగా అటు ఇటు మనం తిప్పుకుంటాం ఫ్రెండ్స్. కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేగినాయి. ఇప్పుడు దానికి సరిపడగా మనం ఆనియన్స్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే కొన్ని మనం పెరుగు చట్నీ చేసుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్. కొన్ని పెరుగు చట్నీ కొంచుకుంటాం ఫ్రెండ్స్. అలా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ మనం చేసుకున్న కొద్దిగా అటు ఇటు మనం తిప్పుకున్న తర్వాత మనం కొద్దిగా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. ఎలాగైతే మగ్గినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఎలా వేగనవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా వేగనకపోతే మీకు కర్రీ అయితే పచ్చి వాసన వస్తుంది ఫ్రెండ్స్. అలాగే తీయ కూడా ఉంటుంది, మీరు తిన్నట్టు ఉండదు. బాగా ఉల్లిపాయ అయితే మెయిన్ అయితే ఉల్లిపాయ ఫుల్గా మగ్గనవాలి, పచ్చిగా ఉండకుండా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే ఇది నాదే ఫ్రెండ్స్. కాకపోతే మా బాగా తీసేసుకుంటాను అంటున్నాడు. ఏం చేస్తాం, తప్పదు కదా ఫ్రెండ్స్. మరి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మరి మనకి మొక్క అది ఉడకాలి కాబట్టి. చికెన్ అయితే వేసుకోకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఉడికిపోతుంది కాబట్టి. ఇది మటన్ కాబట్టి అంత గమ్మున ఉడకదు. మనం మూత తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసుకుంటున్నాము. తర్వాత కొద్దిగా మనం ఇప్పుడైతే మూత తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అయింది. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం దాకా కూడా కొద్దిగా అడిగాల్సింది ఫ్రెండ్స్. మనం ఏంటంటే మసాలా కూడా ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎండాకాలం కాబట్టి ఉండాం ఫ్రెండ్స్. అలాగే మనం అదొకటి మేము లారీలో ఒకటి కాబట్టి ముందే ఉండాం ఫ్రెండ్స్. ఇప్పుడు అటు ఇటు మనం తిప్పుకున్న తర్వాత మొత్తం ప్రెజెంట్ అయితే మొక్క అయితే మగ్గింది ఫ్రెండ్స్. మనం దానికి సరిపడగా కారం అన్నీ వేసుకుంటాం ఫ్రెండ్స్. కారం అయితే మేము బయట కొన్నారు కదా ఫ్రెండ్స్. ఇంటికాడ నుంచి ఆడిచ్చి తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే బయట కారం మేము తినలేకపోతున్నాం ఫ్రెండ్స్. అందుకే అలాగనే మేము బయట కారం తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మేము ఎక్కువ ఏంటంటే కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్. అంటే మా అలవాటు ఇది. అందువల్ల మాకు బయట కారం పడక ఇంటికాడ నుంచి కారం తెచ్చుకుని వాడతాం ఫ్రెండ్స్. బండిలోకి ఒక డబ్బా తెచ్చుకుంటాం, నెలంతా వాడుకుంటాం ఫ్రెండ్స్. అదే మనం మొక్క అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్. కారం వేసుకుని అన్నీ వేసుకుని కలిపేసుకున్నాము. ఇప్పుడు దాని తగిన వాటర్ అయితే వేసుకున్నాం. ప్రెజెంట్ అయితే ఒకటి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి వేసుకున్నాము. ఇప్పుడు ఇంకొకటి వేసుకున్నాం. 2 లోటాలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. అన్ని మసాలాలు వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకుని వాటర్ వేసుకుని మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ ఉంచుకున్నాం ఫ్రెండ్స్. మనం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూసి ఓకే ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్స్. గరిటె పెట్టుకుని తిప్పుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి. ఒక 5 నిమిషాలు అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం దాంట్లో టేస్ట్ కోసం కొద్దిగా మనం మటన్ మసాలా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా అలాగే ఎక్కువ కూడా వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఏదో లైట్ కదా మీకు సరిపడగానే లైట్గా అలా వేసుకుంటే ఫ్రెండ్స్ సరిపోద్దు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు మనం మూత వేసుకున్నాం ఫ్రెండ్స్. కర్రీ అయితే అలా వచ్చింది ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఒకసారి మనం తిప్పుకొని చూద్దాం ఫ్రెండ్స్.
అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ అయితే అంటే కొద్దిగా గ్రేవీ కింద దింపుకుంటే కొద్దిగా మనం మూత తీసుకున్నాం ఫ్రెండ్స్. కర్రీ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా దగ్గరికి కాకుండా అలాగా గ్రేవీ కింద దింపుకుంటే మనకు కొద్దిగా కలుపుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం పొయ్యి మీద తీసేయచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర మనం కోసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ అయితే అలా వచ్చింది. టేస్ట్ చేసి మా బావ ఎలా ఉందో చెప్తాడు ఫ్రెండ్స్. అది కూడా మీకు చెప్తాడు ఎలా ఉందో అన్నదే. ఎందుకంటే మనం వండింది మనకే నచ్చుతుంది ఫ్రెండ్స్. ఎదుటి కూడా నచ్చదు ఫ్రెండ్స్. తను కూడా ఒకసారి చూసి చెప్తాడు ఫ్రెండ్స్ ఎలా ఉండాలో మీకు. చూడండి ఫ్రెండ్స్. కుకింగ్ అయితే అయిపోయింది. టేస్ట్ ఎలా ఉన్నదని మీకు చెప్తాను. జీడిపప్పులు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి బిర్యానీ పైన. అయితే మనం కొద్దిగా పెట్టుకొని అయితే టేస్ట్ చూద్దాం. మూలుగా అయితే మా ఊరికి కావాలన్నారా, కానీ నేనే వేసేసుకుంటాను ఫస్ట్ ఉంటానే. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా వేడిగా అయితే ఉంది, కాలిపోతుంది. చాలా బాగుందండి టేస్ట్. మనం ఇంటి దగ్గర ఎలా వండుకుంటామో సేమ్ అలాగే వచ్చింది. అద్దరిపోయింది అంతే. బిర్యానీ అయితే ఘాటు లేకుండా అయితే చాలా సింపుల్గా అయితే వండాడు. తర్వాత మటన్ కూడా చాలా బాగా కుక్ అయింది, ఉడికిందనమాట ప్రతి ముక్క కూడా. చాలా సూపర్ ఉందండి. ఇలా ఉంటుంది లారీ వాళ్ళ పరిస్థితి. అంటే ఇంట్లో కన్నా చాలా బాగుంటుంది లారీలో. కాబట్టి నేను ఎక్కువ దీన్నే ఎందుకు లారీ ఫీల్డ్ ఇష్టం ఉంటానంటే అన్నింటికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి లారీ ఫీల్డ్ ఇష్టం అని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అలా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.